హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. ఈరోజు మనతో వచ్చేసి ఒక స్పెషల్ మూవీ టీమ్ ఉందండి. ప్రసన్న వదనం మే 3న థియేటర్స్లోకి రాబోతుంది. సో సినిమా గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హీరో, హీరోయిన్, అలాగే ప్రొడ్యూసర్. వాళ్ళతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు చాలా డల్గా కనబడుతున్నారు. రిలీజ్ దగ్గర ఉంది, ఆ టెన్షన్ దగ్గర ఉంది కదా. సో ఓకే, మీరు నన్ను అడిగారు, చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో యా, ఒక డిఫరెంట్ స్టోరీతో మే 3న థియేటర్స్లోకి రాబోతున్నారు. సో హౌ డస్ ఇట్ ఫీల్? ఎవరు చెప్తారు? సార్ మీతో స్టార్ట్ చేద్దాం. అందుకే నాకు టెన్షన్గా ఉన్నారు కదా. సో మే 3న సునవదనం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. సో సమ్మర్కి చాలా ఎగ్జైటింగ్తో ఒక కొత్త న్యూ కాన్సెప్ట్తో సుహాస్ని కూడా చాలా కొత్తగా కొంచెం ముందుకు తీసుకొస్తున్నాం. సో ఇది అంటే డిఫరెంట్ ఒక ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ చూస్ చేసుకొని కొంచెం వెరైటీగా సో కొత్త కాన్సెప్ట్తో ఇంట్రడ్యూస్ అవుతున్నాం. సో సార్ చెప్పినట్టు నిజంగా ఈ కైండ్ ఆఫ్ స్టోరీ ఫేస్ బ్లైండ్నెస్ అనేది అసలు మన తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాస్ ఎప్పటివరకు రాలేదు. సో ఇలాంటి డిఫరెంట్ స్టోరీ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే మీరు ఇప్పటివరకు చూస్ చేసుకున్న స్టోరీస్ అన్నీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కొత్తగా కనబడుతుంది, చేసిన క్యారెక్టర్స్ మళ్ళీ చేయరు. సో ఈ క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? డైరెక్టర్స్ అనండి, అంటే నేను చూస్ చేసుకోవాలనుకున్నా మనకు కావాల్సినవి రావు కాబట్టి సో వాళ్ళే మంచి కాన్సెప్ట్స్ తెస్తున్నారు నా దగ్గరికి. సో డైరెక్టర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ తెస్తున్నారు. సో అది అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీ దగ్గరకు వస్తున్నాయా, లేకపోతే మీరు డిఫరెంట్గా ఉన్న కాన్సెప్ట్స్ మాత్రమే చూస్ చేసుకుంటున్నారా? అది కూడా కరెక్ట్గా తెలియదండి. లక్కీగా నచ్చుతున్నాయి, చేస్తున్నాను, అవి మంచి కాన్సెప్ట్స్ అవుతున్నాయి. ఓకే. సో అంటే ఈ ప్రసన్న వదనంలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇందులో నాకు ఫేస్లు సరిగ్గా కనిపించవండి, ఫేస్ బ్లైండ్నెస్. నాకు ఫేస్ సరిగ్గా కనిపించదు అన్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. హీరోయిన్ ఫేస్ మీకు కనిపించదు కదా, ఎవరి ఫేస్ మీకు కనిపించదు, బట్ హీరోయిన్ లవ్ చేస్తారు, రొమాన్స్ ఎలా చేస్తారు? అది అంటే ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేసా రొమాన్స్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంది, రొమాన్స్ ఉంటుంది. బట్ అది ఎలా జరుగుతుంది అన్నది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, రేపు స్క్రీన్ మీద చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రాబ్లం పెట్టుకుని ఎలా చేయగలుగుతున్నాడు అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే. ఎవరి ఫేస్లు మీకు కనిపించవు, అద్దంలో మీ ఫేస్ మీరు చూసుకున్నప్పుడు మీ ఫేస్ మీకు కనిపిస్తుందా? లేదు, రికగ్నైజ్ చేయలేను. ఓకే. విజన్ లో ఏం ప్రాబ్లం లేదు. ఓకే. హి కెన్ సీ యు వెల్, అన్ని కనిపిస్తుంది. బట్ మనకి ట్విన్స్ లో ఎలా కన్ఫ్యూషన్ అవుతుంది, అలా ఒక్క నిమిషం పడిపోయిందా? చెక్. ఓకే, ఈ క్వశ్చన్ మళ్ళీ అడుగుతాను. ఓకేనా? సో ఎవరి ఫేస్లో మీకు కనిపించవు, బట్ మీ ఫేస్ మిర్రర్లో చూసుకున్నప్పుడు మీకు కనిపిస్తుందా? కనిపించదండి, అంటే రికగ్నైజ్ చేయలేను. ఓకే. అంటే రికగ్నిషన్ కి మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, విజన్ లో ఏం ప్రాబ్లం లేదు, ఐ సైట్ లో ఏం ప్రాబ్లం లేదు. అందరూ కనిపిస్తారు. బట్ ఇప్పుడు నార్మల్ పర్సన్ కి ఒక ట్విన్స్ లో రికగ్నైజ్ చేయడానికి మనం కష్టపడతాం కదా, అలానే అందరూ ఒకేలాగా కనిపిస్తారు. ఇన్ ద హెడ్ విజన్ వైజ్ అన్ని కనిపిస్తుంది, విజన్ లో ఏం ప్రాబ్లం లేదు. అలాంటి ప్రాబ్లం హీరోకి. ఓకే. మరి అంటే ఇప్పుడు వచ్చే క్యారెక్టర్స్ వీళ్ళ ఫ్రెండ్ లేకపోతే వీళ్ళు అమ్మా నాన్న అనేది ఎలా తెలుస్తుంది మీకు? అది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే. అండ్ పాయల్ గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో? క్యారెక్టర్ ఇండిపెండెంట్ లేడీ అండి, బెంజ్ షోరూంలో సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తుంటుంది. వాళ్ళ అంటే అమ్మాయికి ఒక సెపరేట్ లైఫ్ ఉంది. యాక్చువల్లీ హీరోని మీట్ చేయడం కూడా ఈ హీరోకి ఉన్న ప్రాబ్లం వల్లే, ఆ కాన్సిక్వెన్సెస్ వల్లే మీట్ అవుతుంది. సో అలా వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో అన్నీ చాలా కామెడీ ఉంది. ఈ ప్రాబ్లం నుంచి ఎలా, ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లైఫ్లో ఏదైనా కావచ్చు, యాజ్ అన్ బికాస్ ఆఫ్ దాట్ ప్రాబ్లమ్ ద కాన్సిక్వెన్సెస్ దట్ దే ఫేస్, ఆ రీజన్ నుంచే హీరోయిన్ని కూడా కలుస్తారు. అండ్ రొమాన్స్ మీరు చెప్పినట్టే ఎలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బికాజ్ యూ పార్ట్నర్స్లో యూ ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ పార్ట్నర్, బట్ పార్ట్నర్
ఫేస్ మీకు తెలీదు, రొమాన్స్ ఎలా అవుతుంది, డైలీ నార్మల్ రోజులో ఎలా కన్ఫ్యూజన్ అవుతుంది అది. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్గా వెళ్తుంది, బట్ ఇట్ ఈస్ వెరీ గ్రిప్పింగ్ అండ్ సస్పెన్స్ ఉంది, థ్రిల్లర్ ఉంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇప్పటివరకు అయితే మేము వచ్చేసి ఓన్లీ టీజర్ మాత్రమే చూసాము, ట్రైలర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ రిలీజ్ అవ్వకుండానే బట్ ప్రమోషన్స్ మాత్రం స్టార్ట్ చేస్తారు. ఎనీ రీజన్ అంటే ఇంత ఫాస్ట్గా ప్రమోషన్స్ చేస్తున్నారు? అండి కొన్ని చెప్పాలా, నా డేట్స్ ఇష్యూ చెప్పలా ఉన్నాయి, హెక్టిక్ ఉంది కొంచెం. సో అండ్ ప్రమోషన్స్ ఆబ్వియస్గా ఎలాగో స్టార్ట్ చేయాలి కాబట్టి ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ అవబోతుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ట్రైలర్? అండ్ ఆబ్వియస్ 1 వీక్ ముందు, 1 వీక్ 22nd to 25th లోపల అని ఇప్పుడే ప్రొడ్యూసర్ చెప్పారు. ఓకే, వెయిటింగ్ ట్రైలర్ కోసం. సో ట్రైలర్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది, ఓకే. అండ్ సినిమా చూస్తే ఇంకా మంచి క్లారిటీ వస్తుంది. సో ఇప్పటి వరకు మీరు చేస్తున్న సినిమాలండి, ఇప్పటివరకు హీరోగా 3 సినిమాలు చేశారు, 3 కూడా మంచి హిట్. మొన్న వచ్చిన అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్ అదొకటి, అండ్ ఇంతకుముందు చేసిన మూవీస్ కూడా మంచి హిట్స్ వచ్చాయి మీకు. అంటే ఈ సినిమా కూడా మంచి హిట్ ఇస్తుందన్న కాన్ఫిడెన్స్తోనే ఈ సినిమా చేద్దామని ఒప్పుకున్నారా? అంతే కదండి, అంటే ఏ సినిమా అయినా ఖచ్చితంగా. అవును, బట్ ఎందుకంటే ఇప్పటివరకు మీరు చెయ్యని జోనర్ కదా ఇది. నార్మల్గా మీకు నచ్చే జోనర్ ఏది సినిమాలు చేయాలంటే? మీరు ఎక్కువ క్యారెక్టర్కి ఎక్కువ డ్రామాటిక్ ఉన్న క్యారెక్టర్స్ ఎక్కువ తీసుకుంటారు, ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా చూసుకుంటే కనుక. అంటే ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడానికి ఇదొక డెఫినెట్గా అంతకుముందు చేసినవి మళ్ళీ చేయకూడదు అని, అంటే అట్లీస్ట్ కొన్ని సినిమాల వరకు ముందు దానికి దీనికి కంపారిజన్స్ రాకూడదు అని చెప్పి, సో అందుకనే డిఫరెంట్ వాటితో వెళ్తున్నాను. అండ్ డిఫరెంట్ వాటితో వెళ్ళాలి అన్నది కూడా లేదు పట్టింపు, బట్ కథల వల్లే. కథ బాగా నచ్చింది, ఆ కథలో నేను డిఫరెంట్గా ఉన్నాను. ఓకే, ఈ స్టోరీలో మిమ్మల్ని చాలా స్టైలిష్గా చూపించాలి అనుకున్నారని చెప్పి మీతో చెప్పడం జరిగింది డైరెక్టర్. సో అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ వచ్చి మీ క్యారెక్టరైజేషన్ మీకు చెప్పినప్పుడు, క్యారెక్టరైజేషన్ మొత్తం విన్నాక కూడా ఒక పాయింట్ అనిపిస్తుంది, అబ్బా ఈ క్యారెక్టర్ నేను చెయ్యాలి, ఈ క్యారెక్టర్ నాకు బాగా సూట్ అవుతుంది, ఈ క్యారెక్టర్లో నేను బాగా నటించగలను అని అనిపించే పాయింట్ ఒకటి ఉంటుంది. అలా మీకేమనిపించింది? అంటే వేరే క్యారెక్టర్స్ ఇప్పుడు దీంట్లో ప్రసన్నవదనంలో? ఓకే, సినిమా మొత్తం అండి యాక్చువల్గా ప్రతిదీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. నాకు తినికి మధ్యన సీన్స్ చాలా ఎంజాయ్ చేసాం మేము, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అన్ని రకాల సీన్స్ ఉన్నాయి. మన కాంబినేషన్ లో హర్ష గారు కూడా ఉన్నారు, సో ఆబ్వియస్లీ యూ కెన్ గెస్ ద అమౌంట్ ఆఫ్ హ్యూమర్ అండ్ కామెడీ దాంట్లో. తనతో సీన్స్ ఎంజాయ్ చేస్తారు, హర్షతో సీన్స్ ఎంజాయ్ చేస్తారు, అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. రాజీ సింగ్ కానీ, నందు గారు కానీ, గోపరాజు రమణ సార్ కానీ, అండ్ అంబాజీపేటలో మెయిన్ విలన్ చేశాడు నితిన్ ప్రసన్న, తనది కానీ, అందరూ బాగా ఎంజాయ్ చేయాలి. అన్ని క్యారెక్టర్స్కి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంటుంది. నా క్యారెక్టర్ ఎంత ఈక్వల్ ఉంటుందో అందరి క్యారెక్టర్స్ అంతే ఈక్వల్గా ఉంటుంది. సో థ్రిల్లర్ కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకే. అండ్ ప్రసాద్ రెడ్డి గారు, ఈ సినిమా గురించి డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు వచ్చే స్టోరీ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఈ కథని ప్రొడ్యూస్ చేయొచ్చు అని అనిపించిన పాయింట్ ఏంటి? ఇది ఒక లైక్ యూనిక్ కాన్సెప్ట్ అండి. ఫస్ట్ థింగ్ స్టోరీ నరేట్ చేసిన తర్వాత అర్జున్ వి ఎక్సైటెడ్, 2 months ఆఫ్ ఎక్సైటెడ్. దెన్ ఈ కాన్సెప్ట్ ముందటి నుండే ట్రావెల్ అవుతున్నాం అర్జున్తో. దెన్ దాని తర్వాత సుహాస్ గారికి నరేట్ చేసిన తర్వాత బ్రో కూడా చాలా ఎక్సైటెడ్ అయ్యారు. ఓకే. సో నాట్ ఓన్లీ సుహాస్ బ్రో, ఆల్ క్యారెక్టర్స్ అలా ఈక్వల్గా డిజైన్ చేశారు. సో కొంచెం న్యూ కాన్సెప్ట్తో. ఓకే. అర్జున్ గారు మీకు ముందు నుంచే తెలుసా? ఈ సినిమాతోనే పరిచయం? ఈ సినిమాతోనే. ఓకే. సో ఇది ఫస్ట్ మీరు ప్రొడ్యూస్ చేసేది కదా? ఓకే. అసలు మీరు ప్రొడ్యూసర్ అవ్వాలని ఎందుకు అనిపించిందండి? సో ప్రొడ్యూసర్ అంటే ప్రీవియస్గా 2 movies చేశాను. దీనికంటే ముందు 2 సినిమాలు చేశారు. ఏ సినిమాలు చేశారు? చిత్తం మహారాణి అని చెప్పి చేశారు. ఓకే. రిలీజ్ అయిందా అది? ఆహలో రిలీజ్ అయింది. ఆహాలో ఓటీటీకి ఇచ్చాము. అప్పుడు కోవిడ్ టైం ఇంకా అది ఇచ్చాము. సో దాని తర్వాత ప్రసన్నవదనం స్టార్ట్ చేసాము. ఓకే. సో నా మే 3rd రిలీజ్ చేయబోతుంది, రాబోతుంది సమ్మర్లో. ఓకే. అండ్ ఇంకా సినిమా గురించి చూసుకుంటే కనుక ఇందులో అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, లైక్ కామెడీ అండ్ ఇప్పుడు ఇది థ్రిల్లర్ జోన్ కాబట్టి అంటే ఇంకా ఈ సినిమాలో ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నవ్వుకుంటారండి, మంచిగా నవ్వుతారు. అండ్ లవ్ సీన్స్ బాగా చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తారు, ఎమోషన్ ఫీల్ అవుతారు, థ్రిల్ ఫీల్ అవుతారు.
సో అన్ని ఎమోషన్స్ ఫీల్ అవుతారండి, అన్నీ ఉంటాయి, అన్నీ కరెక్ట్గా ఏ టైంలో రావాలో ఆ టైంలో వస్తాయి. ఓకే అంతే. ఓకే. అండ్ మీరు ఒక హీరోయిన్గా క్యారెక్టర్ చూస్ చేసుకునేటప్పుడు హీరోయిన్ కొన్ని పాయింట్స్ చూస్తారు, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే చేస్తాము, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే చేస్తాము అనుకుంటే, అట్లా మీరు ఒక హీరోయిన్గా క్యారెక్టర్ చూస్ చేసుకునే ముందు ఏం చూస్తారు? ఇప్పుడంటే నాకు ఇంకా బిగినింగ్ కాబట్టి చేయని చాలా ఉంది. సో చూస్ చేసుకోవడానికి కూడా చాలా ఉంటుంది. ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం అన్నీ ఇది ఆల్రెడీ చేశాను, దీనికన్నా డిఫరెంట్గా చేయాలని ఒక ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడైతే ద ఆప్షన్స్ ఆర్ టూ మచ్. బట్ అయినా కూడా ఇప్పుడు అలా నేను చేరి అని అమెజాన్ ప్రైమ్లో ఉంది, దానికి దీనికి డిఫరెంట్గా ఉంది. సో అలా డిఫరెంట్గా ఏముంటుంది అది కన్సిడర్ చేసుకొని, అండ్ ఈ పర్టికులర్ క్యారెక్టర్కి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అండ్ ఫర్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ అ ప్రాజెక్ట్ లైక్ దాట్ ఇట్స్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఇట్ ఇస్ ఆల్మోస్ట్ లాడ్ ఆఫ్ ఫన్ అండ్ కాంబినేషన్ సీన్స్ ఉంది, అండ్ ద వే ఇట్ ఇస్ దేర్ రొమాన్స్ అయినా కూడా చాలా మీనింగ్ఫుల్గా చాలా మంచిగా ఉంది. అండ్ దెన్ సెకండ్ హాఫ్లో సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఏముంది, అండ్ ఈవెన్ క్లైమాక్స్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్సైటింగ్ పార్ట్. సో చెప్పినప్పుడు ఇఫ్ ఐ యాజ్ అన్ ఆడియన్స్ ఈ మూవీ చూస్తానని నాకు అనిపిస్తే ఐ వుడ్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఫర్ మీ. ఓకే. అసలు ఈ స్టోరీ మీ దగ్గరికి రావడం ఎలా జరిగింది? మీకు ముందు తెలుసా సుహాస్ గారు? నా చేతిలో అంటే ముందు మీ ఇద్దరికి పరిచయం ఉందా అని అడుగుతున్నారు. ఈ సినిమాతోనే పరిచయం ఏం లేదు, బట్ ఆబ్వియస్లీ ఐ న్యూ సుహాస్ గారు యాజ్ అన్ యాక్టర్, బట్ ఈ మూవీ ఆఫీస్ లోనే ఫస్ట్ టైం నేను కూడా కలిసాను. అండ్ నా సుహాస్ గారు ఏమేమి మూవీస్ చూసారు? అన్ని మూవీస్ ఆఫ్ కోర్స్. అండ్ ఇప్పుడు చూడలేదంటే కూడా వెన్ యూఆర్ అబౌట్ టు వర్క్ విత్ సంబడి, ఇప్పుడు నాకు ఇవాళ ఒక కాల్ వచ్చింది ఇంకొక యాక్టర్ తో, అండ్ అన్ని మూవీస్ చూడడానికి ఇట్స్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. బట్ వెన్ యూఆర్ అబౌట్ టు వర్క్ విత్ సంబడి అప్పుడు వాళ్ళు ఏం వర్క్ చేశారని అన్ని హోంవర్క్ చేసుకుని వెళ్తారు కదా. బట్ ఎనీవే సుహాస్ గారి మూవీస్ నేను ఆల్రెడీ చూసాను. అంటే సెట్స్ కి వెళ్ళేటప్పుడు సుహాస్ గారు ఏమేమి మూవీస్ చేశారని హోంవర్క్ చేసుకుని వెళ్ళారు? సుహాస్ గారిది నేను ఆల్రెడీ చూసాను బిఫోర్ గెటింగ్ దిస్ ప్రాజెక్ట్. బట్ ఇప్పుడు ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చినా కూడా దాంట్లో ఎవరున్నారు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, వాళ్ళు ముందు ఏం చేశారని చూసుకొని వెళ్తా. అంటే ఆ హోంవర్క్ అందరూ చేయాలి. ఇప్పుడు మీరు కూడా చేశారా? మీరు చేశారా? అంటే సెట్స్ లోకి వెళ్లే ముందు మీ పక్కన ఎవరైతే హీరోయిన్ గా చేయబోతున్నారో నాకు సెకండ్ ఫిల్మ్ ఏం హోంవర్క్ చేస్తారో హోంవర్క్ చేశారా? నేను ఏదైనా వర్క్ షాప్ లోనేనండి, అంటే వీళ్ళతో చేస్తున్నాం కదా అని ముందు అలా ఏం చూడను, బట్ తరగతి గది దాటి అనేది నేను చూసాను. ఓకే. అంటే తెలియక ముందే ఇందులో హీరోయిన్ అని తెలియక ముందే చూసాను. ఈ విషయం మీతో చెప్పారా ఇంతకు ముందు? ఎప్పుడైనా లేదండి. ఇప్పుడు నా గురించి కావచ్చు అన్ని ఇంటర్వ్యూలోనే తెలుసుకుంటున్నాను, దీనికి ముందు ఏమీ చెప్పలేదు. సో నా ప్రొఫైల్ ఎలా అంటే వీ హ్యావ్ అ మ్యూచువల్ ఫ్రెండ్ అంటే ఇండస్ట్రీలోనే, ఐ థింక్ వాళ్ళు నా ప్రొఫైల్ పంపించారు వెంకట్ అని, అండ్ ఎడ్వర్డ్ ఇస్ ఆల్సో హియర్. సో త్రూ దెమ్ దే సా మై ప్రొఫైల్. తర్వాత ఆఫీస్కి వెళ్ళాను, డైరెక్టర్ గా నరేషన్ ఇచ్చారు, అండ్ దెన్ హీ ఫెల్ట్ ఇట్ వాజ్ ఓకే, చిన్న లుక్ టెస్ట్ లాగా చేశారు, అండ్ దెన్ ఐ వాజ్ ఆన్ బోర్డ్. ఓకే. సో అర్జున్ గారు కూడా ఈ సినిమాతోనే తెలుసు మీకు? ఎస్ అర్జున్ గారు అందరూ యాక్చువల్లీ ఎడ్వర్డ్ నాకు ముందే తెలుసు, ఆర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అది కాకుండా అందరూ ఐ నో దెమ్ త్రూ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో మీకు అర్జున్ గారు ముందు తెలుసా? ఈ ప్రాజెక్ట్ తోనే తెలుసు. ఎలా అర్జున్ గారు ఎలా రావడం జరిగింది మీ దగ్గరికి? స్టోరీ మ్యూచువల్స్ అండి. ఓకే. మన డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ అన్న ఉన్నారు కదా, సో అన్నకి తెలుసు. ఓకే. సో భరత్ అన్న ఒకసారి స్టోరీ బాగుంది అన్నప్పుడు వెళ్ళి కలిసాను. కలిసినప్పుడు నరేషన్ ఇచ్చిన వెంటనే ఇమీడియట్ గా వీళ్ళకి చెప్పి అదిరిపోయిన స్టోరీ అని చెప్పి వీళ్ళకి నచ్చడం, ఇమీడియట్ సెట్స్కి వెళ్దాం అన్నారు. సో అలా అయిపోయింది ప్రాజెక్ట్. ఈ స్టోరీ నరేషన్ మీకు ఎప్పుడు చెప్పడం జరిగింది? 2021 అండి. 2021. ఇది 2024. ఎందుకు ఇంత గ్యాప్ పట్టింది ఈ సినిమా బయటికి రావడానికి? కొన్ని ప్రాక్టికల్ బయటికి రావడం కాదు, షూటింగ్ లాస్ట్ మొత్తం వర్కింగ్ డేస్ ఎన్ని? 53 days. 53 days. అది చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఓకే. చాలా ఫాస్ట్ గా. సో కోవిడ్ వచ్చింది, దాని తర్వాత కొంచెం రీక్రౌడ్ లో అదే కోవిడ్ వల్ల బ్రేక్ రావడం జరిగింది. చాలా బిజీ. అండ్ మధ్యలో అమ్మాయి బట్టి గుండు కొట్టించుకున్నాను కదా. yes అవునవును నిజంగా. హెయిర్ రావడానికి టైం పట్టింది. సో ఆ హెయిర్ రావడానికి టైం పట్టడం దీనికి ఎఫెక్ట్ అయ్యింది. ఓకే. సో అలా మీ దగ్గరికి ఈ స్టోరీ రావడం జరిగింది. ఓకే. అండ్ సార్ మీరు అనుకున్న బడ్జెట్ లో ఈ సినిమా కంప్లీట్ చేయడం జరిగిందా? జరుగుతుందండి. సో నాట్ ఓన్లీ అనుకున్న బడ్జెట్ లో, అంటే అనుకున్న దానికంటే ఎక్కువైందా? టు బి ప్రాక్టికల్లీ ఏ సినిమాను జరగదు. సో ఇట్స్ ఎ రియాలిటీ. సో మనం అనుకుంటాము సమ్ అంటే
ఆ సిచ్యువేషన్ వల్ల కానీ కొన్ని డిమాండ్స్ చేస్తుంటాయి కొంచెం, సో అవుతుంటది బడ్జెట్ అంటూ. బట్ సుహాస్ గారు ఏమైనా డిమాండ్ చేయడం జరిగింది? అలా ఏం లేదండి, ఎందుకంటే ఇప్పుడు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు కదా. అలా ఏం లేదండి, వీఆర్ కంఫర్టబుల్ అండి. సుహాస్ గారు ఎప్పటి నుండో మీరు ఇప్పుడు చెప్పారు 2021లోనే అని చెప్పి, వీఆర్ ట్రావెలింగ్ ముందటి నుండే సుహాస్ గారితో ట్రావెల్ చేస్తున్నాము. సో అలా ఏమీ లేదు అనమాట, బడ్జెట్ ఇంపాక్ట్స్ కానీ ఏం లేదు. సో ఇట్స్ డిపెండ్ అపాన్ స్టోరీ, డైరెక్టర్. సో ఎంత కావాలో అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఇచ్చి, సో కాంప్రమైజ్ అవ్వలేదు. సో ప్రోడక్ట్ మంచిగా తీసుకుని వచ్చి, సో మే 3rd థియేటర్స్లో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఈ క్వశ్చన్ వాళ్ళు చాలా మంది అడుగుతారు, సరే ఇప్పుడు కూడా నేను అన్నాను. సో రెమ్యునరేషన్ ఇప్పుడు మీరు పెంచారు సుహాస్ గారు అనేది, ఓకే అంటే ఎంతవరకు పెంచారు? చాలా వరకు పెంచారు. చాలా వరకు పెంచారా? ఓకే ఓకే ఓకే. థియేటర్ టికెట్స్ పెంచుతున్నారు. అవును, మా రెమ్యునరేషన్ పెంచితే నేను చెప్పి నాకు ఇంక చిరాకు వచ్చింది. అంటే మరి పెంచడం తీసుకోవటం అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు మనం ఒక సినిమా హిట్ అయింది, ఇంకొక సినిమాకి కొంచెం పెంచుతాం. బట్ నేనైతే రీజనబుల్ గానే తీసుకుంటున్నాను. ఆబ్వియస్ గా ఇప్పుడు ప్రీవియస్ ఫిల్మ్ వర్క్ అవ్వకపోతే నెక్స్ట్ సినిమాకి ఎంత అడిగితే అంత ఇవ్వరు కదా వాళ్ళు కూడా. అండ్ నాకు పెరిగిన రెమ్యునరేషన్ నేను పెంచింది కదండి, ప్రొడ్యూసర్సే నెక్స్ట్ ఇది తీసుకుంటే బెస్ట్ కదా, నీది ఇంత ఆడుతుంది కదా అని చెప్పి ఇచ్చిందే. అంతే. అంటే మనకి ఎంత కావాలని, నాకు ఇంత కావాలి అంటే మార్కెట్ అంత లేదరా బాబు అంటే మనం మీరు అలా లేదు, మీకు ఇప్పుడు మార్కెట్ చాలా బాగుంది, దానికి తగ్గట్టే తీసుకుంటానండి. దానికి ఓవర్ బోర్డ్ వెళ్ళేలాగే తీసుకోను. బట్ డెఫినెట్ గా అంతకుముందు దానికి ఇప్పుడు ఆబ్వియస్ గా పెంచుతుంది, ఎవరైనా పెంచుతారు. నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడే ఫస్ట్ సినిమాకి ఒకటి, తర్వాత ఒకటి పెంచుకుంటాను వెళ్ళినప్పుడు కూడా. సో హీరోగా చేసినప్పుడు ఆబ్వియస్ గా పెంచుతున్నాను కదా. సో ఇప్పుడు మీరు అన్నట్టు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు క్యారెక్టర్ రోల్స్ చేశారు, అంటే సపోర్టింగ్ రోల్స్ చేశారు, హీరో ఫ్రెండ్ గా చేశారు, అండ్ ఇప్పుడు హీరోగా చేస్తున్నారు, విలన్ గా కూడా చేశారు. సో అంటే ఇన్ని షేడ్స్ మీలో ఉన్నాయి కదా, సో అంటే మీకు ఏది బాగా నచ్చింది? అంటే యాజ్ ఏ హీరోగా చేయడం నచ్చిందా, లేకపోతే సపోర్టింగ్ రోల్ చేయడం నచ్చిందా? యాక్టర్గా ఉండడం నచ్చింది. యాక్టర్గా ఉండడం నచ్చింది. అంటే ఇప్పుడు హీరో కాబట్టి ఒక చిన్న సినిమాలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ అడిగారు అనుకోండి, చేస్తారా? అది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటే, మిగతా లీడ్స్ కి ఇంపార్టెంట్ గా అంతే ఇంపార్టెన్స్ ఉంటే చేస్తానండి. ఓకే, చిన్న చిన్నవి చేయమంటే చేయను. అయితే మంచి విలన్ గా, ఆ విలన్ కూడా మంచి స్కోప్ ఉంది, లేకపోతే వేరే క్యారెక్టర్ కూడా ఈక్వల్ లీడ్స్ తో పాటు ఇంపార్టెన్స్ ఉంటే చేస్తాను. ఓకే, సో ఇప్పుడు హీరో అయిపోయారు కాబట్టి ఎటువంటి క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు? హీరోగా వస్తున్నాయా లేకపోతే సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ వస్తున్నాయా? హీరోగా కంప్లీట్ అవడానికి ఒక 2 years పైన పట్టేలా ఉంది. సో అవి కమిట్ అయినవి నాయి ఉన్నాయి, చాలా ఒక 7-8 ఫిల్మ్స్ ఉన్నాయి. అవి కాక నాకు నచ్చిన స్టోరీస్ ఇంకా ఉన్నాయి. సో అవి కంప్లీట్ అవ్వాలి. ప్రస్తుతానికి అయితే ఒక తక్కువ 3 years అయితే హీరోగానే కమిట్ అయిపోయినాయి ఉన్నాయి. సో ఇంకా మిగతాది ఆలోచించే అంత స్పేస్ లేదు, నేర్చుకోలేవు. అంటే ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్ ఒక పెద్ద హీరో పక్కన వస్తే చేస్తారా? వచ్చినాయండి, బట్ అదే చేయలేకపోయాను. ఏమి సినిమా, పెద్ద సినిమాలు అది చెప్పకూడదు. డెఫినెట్గా వచ్చినాయి, మంచి వచ్చినాయి. అది చేయనందుకు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు ఎక్కువ. ఎందుకంటే ఒక పెద్ద హీరో పక్కన మంచి రోల్ పడి, అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ పడి చేస్తే మనకు అసలు వచ్చే కిక్ వేరు. ఒప్పుకోలేదు అంటే మీకు డేట్స్ అడ్జస్ట్ అవ్వకనా లేకపోతే? చేయలేకపోయాను, ఒప్పుకోలేదు కాదు, చేయలేకపోయాను. అంటే విలన్ గా మేము హిట్ 2 లో చూసాము, మళ్ళీ విలన్ గా ఎక్కడ ఆపర్చునిటీస్ ఏమి రాలేదా? చాలా వచ్చినాయి. వరుసగా వస్తూనే ఉన్నాయి, ఇప్పటికే వస్తున్నాయి. బట్ నేను చేయలేదు, డేట్స్ అడ్జస్ట్ అవ్వక అని కాదు. నేను అది విలన్ ఒకటి చేశాను, నాకు తెలిసి నెక్స్ట్ మళ్ళీ వరుసగా విలన్ వస్తాయని నేను కాన్షియస్ గానే ఒప్పుకోలేదు అనమాట. సో అప్పుడే కదా అయింది. సో ఇంకొన్ని రోజులు అయిన తర్వాత, మేబీ ఒక 5 years తర్వాత. ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఒకటి ఉప్పు కప్పు రంగు, అమెజాన్ ప్రైమ్ రిలీజ్ అదొకటి ఉంది, దిల్ రాజు సార్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, అయిపోయింది కూడా. ఉప్పు కప్పు రంగు ఎలా ఉండబోతుంది? అది ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ప్రాజెక్ట్? ఉప్పు కప్పు రంగు ఇంకొక
నా కమిట్మెంట్స్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఓకే 2 months 3 months పడుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత అది దిల్రాజర్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ ఉందండి, లిస్ట్ పెద్దది ఉంది. సో కీర్తి సురేష్ గారిని కలవడం జరిగిందా? నేను ఆల్రెడీ అంటే రంగదే సినిమాలో నేను వర్క్ చేశాను కదా. అవునవును, అంటే ఇప్పుడు ఈ ఉప్పు కప్పు రంగు ప్రాజెక్ట్ ఓకే అయ్యాక లేదు. ఓకే ఓకే, ఏమైనా ప్రాజెక్ట్ గురించి ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా? ఏ ప్రాజెక్ట్? ఇది ఉప్పు కప్పు రంగు గురించి డిస్కషన్స్ ఏమన్నా నచ్చింది, ఒప్పుకున్నాను అంతే. షూట్ చేయటం, రిలీజ్ చేయటం అంతే. నేనే ఆలోచించాను. ఓకే 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 ఓకే. అండ్ సార్, ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్స్ అంటే కనుక దిల్ రాజు గారు అండ్ అలాగే అరవింద్ గారు. సో అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా? సో దిల్ రాజు గారు అయ్యుండొచ్చు, మన అల్లు అరవింద్ గారు, సురేష్ గారు. సో అందరూ ఇన్స్పిరేషన్ అండి ఇండస్ట్రీలో. అందరూ దేర్ ఆర్ ఆల్ ఒక ఇదిగున్నారు కాబట్టి. సో అందరూ ఇన్స్పిరేషన్ అండి. ఓకే, సో మే 3 మూవీ రిలీజ్ అవబోతుంది. సో ప్రజెంట్ ఇప్పటికైతే మే 3 ఏం సినిమా వస్తుందంటే ప్రసన్న వదనం అనేది ఒకటి ఇప్పుడు ప్రజెంట్ మైండ్లో ఉంది. ఇప్పుడు ఆ డేట్కి ఇంకో సినిమా కూడా రాబోతుంది, గుర్తురావట్లేదు నాకు ఎగ్జాక్ట్గా. ఇది ప్రసన్న మాత్రం గుర్తుపట్టాలి. అంటే ఇంకా వేరే సినిమాలు ఏమన్నా వచ్చినా కూడా వాటికి పోటీగా ఈ సినిమా నిలబడగలదని అనుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే సినిమాలు వస్తుంటాయి, థియేటర్స్ ఉంటాయి. సో కాంపిటీషన్స్ ఉంటాయి. సో అన్ని సినిమాలు బాగుండాలనే కోరుకుంటాము. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నేను బాగుండాలని ఇంకా కోరుకుంటాను, అవతల వాళ్ళది బాగుందనే కోరుకుంటాం. సో ఇట్స్ ఏ కాంపిటీషన్ అంతే అండి, అలా ఏమి లేదు. ఓకే, సో మీరు అనుకున్న థియేటర్స్ వచ్చాయా? నడుస్తుందండి, డిస్కషన్ లో ఇంకా డిస్కషన్. ఓకే, సో ఫైనల్ గా ప్రసన్న వదనం గురించి ఏం చెప్తారు ఆడియన్స్ కి? మే 3వ తారీఖు వస్తుంది ప్రసన్న వదనం. అండ్ ఆఫ్టర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ముందు 3 సినిమాలు హిట్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ ఇది కూడా చేస్తారని ఆశిస్తూ ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే చేయను. థియేటర్లో చూసి ఈ థ్రిల్లర్ని బాగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ సుహాస్ మూవీ అనగానే ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, ఖచ్చితంగా ఈ స్టోరీ డిఫరెంట్ గా ఉంటది, అది ఖచ్చితంగా హిట్ ఇస్తుంది అనే మైండ్ సెట్ కి వచ్చేసారు జనాలు సుహాస్ మూవీ అనగానే. అండ్ మీరేం చెప్తారు? నాకు ఇది సెకండ్ థియేటర్కల్ రిలీజ్ అండి. ఈ మూవీకి ఫస్ట్ టైం నేనే డబ్ చేశాను తెలుగులో. సో అది కాకుండా కాన్సెప్ట్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నేను ఆల్రెడీ ట్రైలర్ చూశాను అండ్ డబ్బింగ్ టైంలో రషెస్ కూడా చూశాను అండ్ ఇట్ వాస్ కమ్ అవుట్ రియలీ వెల్. టీజర్ మాత్రమే మీరందరూ చూసారు, బట్ ట్రైలర్ చూస్తే ఇంకా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్ రిలీజ్ అండ్ దెన్ లిరికల్ సాంగ్ అండ్ దెన్ ఆబ్వియస్లీ ద ఫిల్మ్ రిలీజ్ అండ్ వెరీ ఎక్సైటెడ్. మీరేం చెప్తారు? ఒక సమ్మర్కి 2024 ఒక మంచి సినిమా మన లిటిల్ థాట్ సినిమాస్ అండ్ అర్హా మీడియా తరఫున బ్యానర్ నుండి ఒక మంచి సినిమా ఆడియన్స్కి ఇవ్వబోతున్నాం. సో మిగతా అన్న అందరూ ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి హిట్ రావాలని మేము మా తెలుగు తరఫున కోరుకుంటున్నాము. అండ్ ఆల్ ద బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ.